కన్విక్షన్ విత్ కమిట్మెంట్ gives us the courage to have clarity in our communication. This is very important. ఈమెలో ఈ 5 థింగ్స్ కూడా కనపడతా ఉంటున్నాయి. తనలో కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్లారిటీ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, కరేజ్ ఉంది. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ హర్. అయితే ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, అంటే అక్కడ కాంటెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 19th వర్స్ లో మనం తీసుకున్నప్పుడు ఆమె ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తుంది. ఏం చెప్తుంది అని అంటే, వీఆర్ ద ఫెయిత్ఫుల్ ఇన్ ఇజ్రాయెల్ అని అంటుంది. అంటే ఐ రిప్రజెంట్ ద పీస్ఫుల్ అండ్ ద ఫెయిత్ఫుల్ ఇన్ ఇజ్రాయెల్. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తుంది? మేము ఇజ్రాయెల్ లో నమ్మకమైన వాళ్ళం. తెలుగులో యథార్థవంతులలోను చేరిక అయిన దానను. సో షీస్ టాకింగ్ అబౌట్ ఏబిఎం, అదే ఏబెల్ బెత్మాకా గురించి. ఏబిఎం గురించి మాట్లాడుతా ఏమంటా ఉంది అంటే, వీఆర్ ద ఫెయిత్ఫుల్ ఇన్ ఇజ్రాయెల్. అంటే ఎందుకంటున్నా మాట అంటే, ఇది జస్ట్ కార్నర్ లో ఉంది. ఇంతకు ముందు నేను చెప్పా కదా, బార్డర్ ప్లేస్. ఈ బార్డర్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఫర్ సిరియన్స్, లేకపోతే ఈ అరామ్ వాళ్ళకి, అరామియన్స్ కి ఇజ్రాయెల్ లోపల అటాక్ చేయడానికి చాలా క్రూషియల్ ప్లేస్. మన భాషలో చెప్పాలంటే ఇండియన్స్ కి బాగా అర్థమయ్యే పోస్ట్ ఏంటంటే కార్గిల్ పోస్ట్ అంటాం కదా, చాలా క్రూషియల్ పోస్ట్. సో అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఇది ఇజ్రాయెల్ వైపు ఉంటే ఇజ్రాయెల్ కి వార్ ఈజీ, ఇది ఆరామ్ వైపు ఉంటే ఆరామ్ కి వార్ ఈజీ. సో ఆ క్రూషియల్ ప్లేస్ లో మేము ఉన్నాం. కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ కి ఫెయిత్ఫుల్ గా ఉన్నాం. నఫ్తాలి గోత్రానికి చెందిన వారు మేము. అటు సైడ్ అయితే మా ఫ్యూచర్ చాలా బాగుంటది, ఎందుకంటే వీఆర్ క్లోజ్, మాకు చాలా యూజెస్ ఉన్నాయి. కానీ వీ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ టు ఇజ్రాయెల్. సో ఈ ఫెయిత్ఫుల్నెస్ అనేదే ఈ కమిట్మెంట్. ఒకవేళ ఫెయిత్ఫుల్నెస్ లేకపోతే ఈమె ఏం మాట్లాడుతుంది? వీళ్ళు ఆరామ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే, వీళ్ళు ఇస్రాయెల్ కి అంటగట్టుకొని లేకపోతే ఐ థింక్ షీ కుడెంట్ హ్యావ్ స్పోకెన్ దిస్. సో లోపల ఉంటున్న కమిట్మెంట్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం బాగా మాట్లాడటం నేర్చుకుంటే, అంటే కమ్యూనికేషన్ అనేది స్కిల్ మంచిదే, కానీ కమిట్మెంట్ లేని కమ్యూనికేషన్ ఒట్టి వెయిన్ వర్డ్స్. అది ఏదో ఒక రోజు సర్ఫేస్ అయిపోద్ది, వీళ్ళు జస్ట్ బీటింగ్ ది ఎయిర్ అని. సో ఆల్వేస్ మన మాటల వెనకాల మన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈమె ఆ ఊరు క్యారెక్టర్ చెప్తుంది. మేము అటు ఇటు వెళ్ళేవాళ్ళం కాదండి, మేము చాలా ఫెయిత్ఫుల్ గా, యథార్థవంతులంగా ఇస్రాయెల్ వైపే ఉంటున్నాం. ఇట్లాంటి ఈ పట్టణాన్ని నువ్వు ఇస్రాయెల్ స్వాస్థ్యం నుంచి తోసేస్తావా? ఇక్కడ డిప్లొమాటిక్ గా మాట్లాడుతుంది, దీనంగా మాట్లాడుతుంది, కన్విక్షన్ తో మాట్లాడుతుంది. ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు గనక మమ్మల్ని తోసేసావు అనుకో, డిప్లొమాటిక్ ఏం చెప్తుందంటే, ఈ పోస్ట్ ఏమనుకుంటున్నావు, ఇస్రాయెల్ కి చాలా క్రూషియల్ పోస్ట్, ఆరామ్ వాళ్ళు మమ్మల్ని తీసేసుకుంటారు. రెండోది చాలా దీనంగా చెప్తా ఉంది, ఆ పని చేయబాకు, దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యం కదా అని దీనంగా బ్రతిమాలుతా ఉంది. అంతేకాకుండా చాలా డీప్ కన్విక్షన్ తో ఆమె లార్డ్స్ ఇన్హెరిటెన్స్, నిజంగా దట్ వర్డ్ లార్డ్స్, దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యమయ్యా, సో డోంట్ కమ్ ఇన్ ద వే. ఆ తర్వాత ఎప్పుడైతే కిందకి వెళ్తామో, ఆమె షీ వెంట్ అవుట్ టు ద పీపుల్ విత్ హర్, మంచి అడ్వైస్ తో వెళ్ళి షీబా. ఇక్కడ జోవాబు ఈమెకి పరిస్థితి చెప్పాడు. జోవాబు ఇంకెవరినైనా పిలువు, లేకపోతే నీకేంటి నేను చెప్పేది, ఎంత కన్విన్స్ అయిపోయాడు ఆమె క్లారిటీకి, ఆమె కమ్యూనికేషన్ కి, ఆమె లోపల ఉంటున్న కన్విక్షన్ కి, ఆమె ఇచ్చిన ఆ యెహోవా స్వాస్థ్యం, ఇవన్నిటికీ కన్విన్స్ అయిపోయి ఒక కమాండర్ ఒక ఆమెకి ఎందుకు చెప్పుకుంటాడు? వాట్ ఈస్ యువర్ ప్రెరోగేటివ్? నీ స్టాండింగ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అని అడుగుతారు కదా. బట్ హీ న్యూ దట్ హర్ ప్రెరోగేటివ్ వాస్ హర్ విజ్డమ్. ఆమె జ్ఞానమే, ఆమె క్వాలిఫికేషన్ గుర్తుబట్టి హీ షేర్. అప్పుడు ఈమె వెళ్ళి ఒక పని చేసింది. అక్కడ పైన అంటున్న మాటకి కింద అంటున్న మాటకి కొంచెం తేడా అనిపిస్తుంది, కానీ ఈ లాజిక్ ని మన లైఫ్ లో యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏమంటుందంటే, వీఆర్ ద పీస్ఫుల్ ఇన్ ఇజ్రాయెల్ అంటుంది, కిందకెళ్ళి షీబాని చంపి తలెట్టేస్తుంది. పీస్ఫుల్ గా ఉండే వాళ్ళు చంపి తలేయడం ఏంటి? కాంట్రడిక్టింగ్ గా కనిపిస్తా ఉంటాయా అని అంటే, చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అని అంటే, బైబిల్ చెప్తా ఉంటున్నమాట. రోమన్స్ 14:7 లో ఈటింగ్ డ్రింకింగ్ ఇది కాదు లైఫ్ అని చెప్తూ ఆయన చెప్తా ఉంటున్నమాట. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అబౌట్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఈ మూడు మాటలు, రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఇక్కడ పీస్ అంటే అందరితో బాగుండడం, కానీ రైచియస్నెస్ ఫస్ట్ రాశారు. నీ రైచియస్నెస్ కోసం కొన్నిసార్లు పీస్ ని టెంపరీగా పోగొట్టుకుంటాం. చాలా సార్లు మనం అందరితో బాగుండాలి అని చెప్పి కొన్ని కన్విక్షన్స్ ని పోగొట్టుకుంటాం. అందరితో బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి మనం కొన్నిసార్లు రైచియస్నెస్ విషయంలో
రాజీ పడుతున్నామేమో. బైబిల్ ఇస్తున్న ఆర్డర్ ఏంటంటే రైచియస్నెస్ ఫస్ట్. రైచియస్నెస్ కాపాడుకోవడానికి కొంచెం చెడ్డైనా పర్లే, కొంచెం టెంపరరీ పీస్ పోగొట్టుకున్నా అంటే అందరితో బాగుండడం కంటే రైచియస్నెస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ పీస్ఫుల్ సిటీ మంచి టెస్టిమనీ, కానీ మా పట్టణాన్ని కాపాడుకోవడానికి అవసరం వస్తే పనికి మాలినతనాన్ని, ఆ తర్వాత ట్రబుల్ మేకర్స్ ని మేము తొలగిస్తాం అని చెప్పి తొలగించి బయట పారేస్తా వచ్చింది. సో ఒక పక్కన టెస్టిమనీ ఆఫ్ పీస్ ఉంది. అయితే ఆ పీస్ కాపాడుకోవడానికి కొన్నిసార్లు అవుట్వర్డ్ గా పీస్ డిస్ట్రాయ్ చేస్తున్న యాక్టివిటీ ఉన్నా పర్లే. షీ హ్యాడ్ దట్ విస్డమ్. ఏంటంటే ఈ వ్యక్తిని చంపాల్సిందే. ఎంత చక్కగా కన్విన్స్ ద ఫెలో హూ కన్విన్స్ 10 tribes కుడెంట్ కన్విన్స్ ద సిటీ ఫ్రమ్ నాట్ ఫాలోయింగ్ దిస్ వైజ్ ఉమెన్. ఈయన 10 గోత్రాల వారిని కన్విన్స్ చేశాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళమని. కానీ ఈ పట్టణాన్ని ఈమె కన్విన్స్ చేసినప్పుడు ఆ పట్టణం ఆమె వైపు నిలబడింది. సో వెన్ వి స్టాండ్ విత్ గాడ్, వెన్ వి హ్యావ్ దట్ విస్డమ్ ఆఫ్ గాడ్, సిచ్యువేషన్స్ ఎంత ఆడున్నా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంత మంచిదే, ఇదంతా ఈమె వైపు. బట్ ఇఫ్ గాడ్ డిడ్ నాట్ ఇంటర్వ్యూన్, దేవుడు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఏబేల్ బెత్మాకా ఉండేది కాదు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఈ స్త్రీ జ్ఞానము ద్వారా జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఈ స్త్రీని భద్రపరిచాడు. ఎన్ని అపాయాల నుంచి భద్రపరిచాడంటే ఈమె నిలబడంగానే ఫ్లూక్ గా ఒక యారో వచ్చి తగిలింటే స్టోరీ క్లోజ్ కదా. దేవుడు ఈమెను కాపాడాడు. దేవుడు ఈమె మాటకి వాల్యూ ఇచ్చాడు. దేవుడు ఈమె మాట యోవాబు రిప్లై ఇవ్వడము, ఈమెకి ఆ థాట్ రావడం, దాని తర్వాత ఈమెకి ఆ ప్రజలతో మాట్లాడే జ్ఞానం, ఇదంతా చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను తీసుకొని వచ్చి వాక్యంలో పెడతా వచ్చాడు. ఎందుకు అనంటే స్త్రీయా పురుషుడా, రిస్క్ లో ఉన్నామా కంఫర్ట్ లో ఉన్నామా అనేది పని లేదు. మనము గనక దేవుని వైపు ఉంటే, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్ హూ కెన్ బి అగేన్స్ట్ అస్. సో యోవాబు తన సైన్యంతో వచ్చాడు, బట్ గాడ్ వాస్ ఫర్ దిస్ ఉమెన్. ఎందుకంటే దిస్ ఉమెన్ వాస్ ఫర్ గాడ్. గాడ్ ఈస్ విత్ అస్ వెన్ వీఆర్ ఫర్ గాడ్. కాబట్టి ఈ స్త్రీ తన లైఫ్ అంతా దేవునితో చక్కగా బ్రతుకుంటది. ఈ జ్ఞానం సడన్ గా సిచ్యువేషన్ లో జ్ఞానం ఎప్పుడు రాదు. జ్ఞానం జీవితం, పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ లో కంటిన్యూస్ గా అనుభవించేటప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎట్లయితే ఒక తెలుగుడు పడుకున్నప్పుడు వాడిని సడన్ గా కొడితే అమ్మ అని తెలుగు వస్తుందో, సడన్ గా తెలుగు రాదు. వాడి మాతృభాష తెలుగు అయితే తెలుగు వస్తుంది. ఈమె క్యారెక్టర్, అందుకనే టైం వచ్చినప్పుడు విస్డమ్ వచ్చింది. సో ఈమె లైఫ్, there is a strong life, a strong godly character behind this incident. అందుకనే God protected the city through this woman. She stood in the gap. ఇది మన కాంటెక్స్ట్ లో ఐ ఫీల్ వీ నీడ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ ఇంటర్సెషన్, ఫర్ గివింగ్ ఆఫ్ ద గాస్పెల్ అండ్ ఫర్ అపాలజెటిక్స్. ఈ ప్లేస్ లో మనం కూడా నిలబడాలి. రైట్ పర్సన్, మనం వెళ్ళాల్సిన రైట్ పర్సన్ దేవుడు, మనం తీసుకోవాల్సిన రావాల్సిన పీపుల్స్ నీడ్ తీసుకొని వచ్చి ఎంత చక్కగా ఇంటర్సీడ్ చేసి ఫైనలీ she kept Abel Bethmaachah as peaceful place, as a faithful place. She even kept it on the map of Israel. Israel map అస్సిరియా వరకు మ్యాప్ లో ఒక టర్న్ రాకుండా మ్యాప్ అదే షేప్ లో ఉంది. నేను చిన్నప్పుడు ఇండియా మ్యాప్ గీసిన దానికి ఇప్పుడు ఇండియా మ్యాప్ లో చాలా టర్న్స్ వచ్చేసాయి. కానీ ఇజ్రాయెల్ లో మ్యాప్ మారకుండా ఇట్లానే పెట్టింది. ఎవరు అనంటే వన్ లేడీ కెప్ట్ ద మ్యాప్ ఇంటాక్ట్.